అభివృద్ధి దిశగా బడిబడిగా అడుగులు వేస్తున్న రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో ముందుకెళ్తోందని రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం పేర్కొంది. అందుకనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన క్యూర్, ప్యూర్, రేర్ నమూనా ద్వారా పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపింది. మౌలిక వస్తువుల మెరుగుదలతో భవిష్యత్కు బలమైన పునాదితో పాటు సంక్షేమ పథకాలతో సామాజిక భద్రత లభిస్తోందని వివరించింది. రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ప్రణాళికా శాఖ 2026 నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా కొనసాగుతోందని, 2025-26 సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 17.82 లక్షల కోట్లకు చేరుకోగా 10.7% వృద్ధి నమోదైందని తెలిపింది. ఇది జాతీయ సగటు కంటే మెరుగైందిగా పేర్కొంది. తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎక్కువగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలాన్ని సూచిస్తోందని తెలిపింది. ఇందులో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తంగా 68.6% వాటాతో నిలుస్తోందని చెప్పింది. హైదరాబాద్లో 1500కు పైగా ఐటీ కంపెనీలు పనిచేస్తుండడం, ఎగుమతులు 3,14,000 కోట్లకు చేరుకున్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ భారీగా నిధులు కేటాయించిందని, ధాన్య ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ 236 లక్షల టన్నులకు చేరినట్లు పేర్కొంది. రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సన్నవడ్లకు బోనస్ లాంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నేరుగా ప్రయోజనం అందుతోంది. పరిశ్రమల రంగం రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా మారిందని, కొత్త పరిశ్రమలకు అనుమతులు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించింది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ భారీ పెట్టుబడులు వస్తున్నట్లు పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, 23,000 మెగావాట్లకు పైగా విద్యుత్ సామర్థ్యం, 1,29,000 కిలోమీటర్ల రోడ్ల నెట్వర్క్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమవుతాయని తెలిపింది. 30,000 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. వైద్య, ఆరోగ్య రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ ఆరోగ్య వ్యయాన్ని జీఎస్డీపీలో 8% తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. మాతా, శిశు మరణాల రేటు దేశ సగటుతో పోలిస్తే తక్కువగా ఉండటం రాష్ట్ర పురోగతిని సూచిస్తోందని వ్యాఖ్యానించింది. విద్యారంగంలో విస్తృత మార్పులు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఉన్నత విద్యకు సంబంధించి చేపట్టిన చర్యలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ సమతుల్య అభివృద్ధి, అప్పుల నిర్వహణ, అన్ని వర్గాలకు సమాన ప్రయోజనం లాంటి సవాళ్లు ముందున్నాయి. ప్రణాళికాబద్ధమైన విధానాలు, సాంకేతిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమన్వయం రాష్ట్రాన్ని భవిష్యత్తులో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సామాజిక ఆర్థిక ముఖచిత్రం తెలిపింది.